సేవకుడిగా నా స్థితిని నేను కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. విశ్వాసిగా నీ స్థితిని నువ్వు కాపాడుకోవాలి. మన ఇరువురు దేవుని ఎదుట, దేవుని దృష్టిలో ఆయనకి ఇష్టమైన వారిగా ఉన్నట్లయితే మన దీవెనను కొట్టేసేవాడు, మన దీవెనను దొంగిలించేవాడు భూమి మీద ఎవ్వడు లేడా. మన యొద్దకు వచ్చుపోవచ్చున్న ఈ దైవజనుడు భక్తి కలిగిన వాడు. ఇతన్ని మన ఇంట్లో చేర్చుకుంటే ఖచ్చితంగా మనకు దీవెన ఉంటుంది. మనకు గోడ మీద ఒక చిన్న గది కట్టింది. గోడ మీద అంటే ఈ గోడ మీద కాదు, ఈ మిద్ది మీద, ఆ రోజు ఆ గోడ మీద అని రాశారు వాళ్ళు. మన యొక్క డాబా మీద ఆయనకు ఒక గది వేద్దాం. ఆ దైవజనుడు వచ్చినప్పుడల్లా ఆ గదిలో ఉంటూ వెళ్తూ ఉంటాడు అని చెప్తే, భార్య భక్తి కలిగింది కాబట్టి, వినయ మనసు కలిగింది కాబట్టి సదా లోబడుతుంది. ఇలా ఈ మాట మనం వినాలని భర్త విన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇక చూడండి, గోడ మీద చిన్న గది కట్టించి మంచము, బల్ల, దీపస్తంభము ఉంచుదామని ఉంచి, ఇక ఆ దైవ సేవకునికి తాళాలు ఇచ్చిందంట, గది తాళాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దైవజనుడు అంటాడు, గెహాజీ, మనం ఇంతగా మన కొరకు పరిచర్య చేస్తుంది కదా, ఈమెకి ఏమైనా మనం ఏమైనా ఇవ్వాలా? రాజుతో ఏమైనా మాట్లాడమంటదేమో కనుక్కో, ఏమైనా సహాయం చేయమంటదేమో కనుక్కో అని చెప్పినప్పుడు ఆమెను పిలిచాడు. 15వ వచనంలో ఆమె వచ్చి ద్వారమందు నిలవగా, 13 నుంచి, ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలనని రాజుతోనైనా సైన్యాధిపతితోనైనా నిన్ను గూర్చి మాట్లాడవాలని కోరుచున్నావా అని అడిగితే, గెహాజీ ఆజ్ఞయిగా వాడు ఆ ప్రకారం ఆమెతో, అందుకు ఆమె, నా స్వజనుల్లో కాపురం ఉన్నాను నేను. ఏలీషా ఆమె నేనేమి చేయగోరుచున్నానని అడగగా, గెహాజీ ఆమెకు కుమారుడు లేడు, ఆమె పెనిమిటి ముసలవాడయ్యాడని చెప్పాడంట. అందుకు అతడు ఆమెను పిలువగా ఆమె వచ్చింది. మరుసటి ఏట ఋతువు నీ కవిట కుమారుడుండునని దైవజనుడు చెప్పాడంట. సపళ్ళు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. ముసలివాడయ్యాడంట. బిడ్డలు లేకుండానే ఈమె జీవితం అలాగ ముగిసిపోయే పరిస్థితి వచ్చిందంట. ఆ సమయంలో దైవ సేవకుడు చెప్తూ ఉండగా ఏమంటుంది, అబద్ధం ఆడొద్దు నా సేవకుడా, గది కట్టించానంటే గది కట్టించినందుకు కాదమ్మా, ఇది పరలోక దేవుడు నాతో పలికిస్తున్న మాట. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుతాం. నిజమే, అద్భుతంగా ఆ సంవత్సరము దాటక మునిపే ఆమె గర్భవతిగా ఉండడం, ఆ తర్వాత బిడ్డను కనడం, ఆ బిడ్డ శ్రేష్టమైన వాడుగా ఆడుకుంటున్న ఆ సందర్భాల్లో 18వ వచనంలో వాడు కోత కోయిచున్నప్పుడు తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు తలపోయనే, నా తలపోయినే అంటున్నాడంట. ఆమె ఏం పోయి, చిన్నపిల్లలకి మాటలు రావుగా, తలనొప్పి వస్తుందమ్మో భయంకరంగా వస్తుందని అనలేరుగా. తలపోయింది డాడీ, తలపోయింది అంటే తలపోవటం ఏంటిరా అని చక్కగా అతన్ని అది ఇది అని చూపించి ఓదార్చాడు. కానీ తల్లి తొడ మీద పడుకొని ప్రాణం విడిచేశాడంట. ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు అలాంటి కష్టకాలంలో మనమైతే ఏం చేసేవాళ్ళం? విశ్వాసం ఉంచేవాళ్ళమా? కానీ ఆ తల్లికి బలమైన విశ్వాసం. ఒక తాళం ఆమె దగ్గర ఉంది, ఒక తాళం దైవజనుని దగ్గర ఉంది. ఇప్పుడు ఆ తాళం తీసి దైవజనుని మంచం మీద పడుకోబెట్టి దైవజనుడు ఎక్కడున్నాడో కనుక్కొని ఆమె పరుగున భర్త దగ్గరికి వెళ్ళి అందంట, ఈరోజు నేను దైవ సేవకుని దగ్గరికి వెళ్ళాలి. అదేంటి, ఇవాళ అమాసి కాదే, లేక ఇంకా ఏదైనా పండుగ కాదే, ఎలాగా అంటే, లేదు నేను దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళాలని త్వరగా వెళ్ళినప్పుడు ఆ దేవుని సేవకుని దగ్గరికి వెళ్తా ఉంటే గెహాజీ రామోక్ అని అడ్డం తొలుగుతా ఉంటే, ఆగాగు, ఆవిడేదో విచారం కలిగి ఉన్నట్లుంది, రానివ్వంటే అప్పుడు ఆ తల్లి చెబుతుంది, దైవజనుడా, నేను అబద్ధం ఆడొద్దని ఆ రోజు నీతో నేను మాట్లాడలేదా? అయితే నా కుమారుడు చనిపోయాడు అంటే ఆ మాటకి చాలా బాధపడి అక్కడ తోటి సేవకుడిని పంపించాడు. అతడు ఏం చేసినా ఉపయోగం లేదు. తానే వెళ్ళి శిశువు మీద పారజాచి వెట్టకలుగజేసి ప్రార్థన చేసి తిరిగి ఆ బిడ్డను బ్రతికించి ఆ తల్లికి అప్పగించాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
దేవునికి మహిమ కలుగునుగాక. గల దైవ సేవకుడు నీ ఇంట అడుగు పెట్టినప్పుడు నీకు మేలు ఆశీర్వాదము దాచి ఉంచాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని శక్తిని ఏ విశ్వాస అయితే గుర్తిస్తాడో, దేవునికి మహిమ కలుగునుగాక, ఆ సేవకుని విలువ ఏ విశ్వాస అయితే గుర్తిస్తాడో నీ లోట్లు తీర్చబడునుగాక. ఇప్పుడు ఆ ఘనురాలైన ఆ షూనేమీరాలు ఇంటికి వెళ్ళినటువంటి దేవుడు దైవ సేవకుడిని పంపిస్తే, దైవ సేవకునికి దేవుడిచ్చిన వరం ఉంది కాబట్టి ఏం జరిగిందో తెలుసా? ఆ గృహములో ఉన్న ప్రతి లోటు తీర్చబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. సమస్యలతో ఎక్కడికి వెళ్ళేవారు? మీరు 4వ అధ్యాయంలో మీరు తర్వాత మీరు చదువుకోండి. అప్పుల బాధలు ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? దైవ సేవకుని దగ్గరికి వెళ్ళారు. బలహీనంగా ఉన్నవారు ఎక్కడికి? దైవ సేవకుని దగ్గరికి వెళ్ళారు. ఎందుకని? మనం ఎన్ని సమస్యలన్నా వచ్చినా కానీ, వేలు హాస్పిటల్కి వెళ్ళన్నా బయలుదేరుతున్నాం కానీ, 1 గంట మా సమస్య గురించి ప్రార్థన చేయండి అయ్యగారు అని ఒక్క విశ్వాసి చెప్పి బ్రతుకుని బాగు చేసుకోమని సేవకుడు ఏడుస్తుంది. ఎక్కడో నుంచి ఓరం ప్రాంతంలోంచి వచ్చి 1 రోజుండి 2 రోజులుండి అద్భుతాలు చూసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను భక్తి కలిగిన దాన్ని అని మీరు అనిపించుకోవాలంటే నీ సేవకుని నిలబెట్టుకోవడం కొరకు ఇక్కడ ప్రార్థించాలి. నీ విశ్వాసం నిలబెట్టుకోవడం కోసం ఇక్కడ ప్రార్థించాలి. ప్రార్థన చేస్తున్న వాళ్ళు నోళ్ళే కుదురులేవంటే, ప్రార్థన చేస్తున్న వాళ్ళు చూపులే కుదురులేవంటే, ప్రార్థన చేస్తున్న వాళ్ళు బ్రతుకులే బాగోలేదంటే నేను ఏడవాలా నవ్వాలా? దగ్గర పెట్టుకుంటారా? ఈ సేవకుని వలన, నా దేవుని వలన మీరు విస్తరించబడుదురుగాక. దేవునికి స్తోత్రం. అలా కాకుండా నా స్వభావం, నా ఇష్టం, నా మనసు, అందుకొరకు నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన ఉగ్రత పాలవలసిన అవసరం లేదో. దేవునిలోనికి వచ్చావంటే అర్థం ఏంటంటే సదా నా దేవునికి లోబడుతున్నావు అని, సదా నా సేవకునికి లోబడుతున్నాను, ఆయన మాట వింటాను అని, సదా సంఘ క్రమాన్ని పాటిస్తూ ఆయన మహిమ కొరకు జీవిస్తానని, ఈ మంచి జీవితం తప్ప నిన్ను పరలోకం చేర్చగలిగింది, నీకు ఆశీర్వాదాలు ఇవ్వగలిగింది ఇంకొక జీవితం కానే కాదు. ఆ దైవ సేవకుని ఇంట చేర్చుకుంది. ఆ ఇంట ఉన్న ప్రతి అవసరం మేలు పొందింది. మరణం వస్తే మరణాన్ని కూడా జయించడానికి దేవుని కృప పొందింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత అప్పులున్న, ఆర్థిక ఇబ్బందులున్న, సమస్యలున్న కన్నీటి ప్రార్థన చేస్తూ దైవ సేవకుని దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఈరోజు నేను చెప్తున్నా, నీ కష్టం వస్తే మొట్టమొదటిగా నీవు దేవుని సన్నిధికి రావాలి, ఇక్కడ వచ్చి పడాలి. అందరూ మేలు పొందుండి, నేనెందుకు పొందకూడదు? అయ్యా నా ప్రాణం బాగోలేదు, లేకపోతే నా పరిస్థితి బాగోలేదు, 1 గంట ప్రార్థన చేద్దామని సేవకునికి ఇసుగు లేకుండా ప్రార్థన చేపించుకోగలిగిన విశ్వాసులు అవసరం. కొన్నిసార్లు వాళ్ళ ఎదుట దేవుని నామం ఎక్కడైనా దొంగిలిస్తానేమోనని కొన్నిసార్లు నేను దూరంగా జరిగి వాళ్ళని దూరంగా పెడతాను. ఎందుకు అంటే మహిమ పొందవలసింది దేవుడు, ఆయన హెచ్చించబడాలి, మనము తగ్గించబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఆ ఘనురాలైనటువంటి స్త్రీ, ఆ లోబడినటువంటి అప్పుల్లో ఉన్నవాళ్ళు, ఆయా రకాలైనటువంటి సమస్యల్లో ఉన్నవారు, వారు విడుదల పొందుతూ సేవకుని దగ్గరికి వెళ్ళి దేవుని పక్షాన గొప్ప జయాలు పొందారు. ఇప్పుడు దేవుడు ఎక్కడికి వచ్చాడు? మన హృదయంలోనికి వచ్చాడు. ఈ దేహము దేవుని ఆలయమని, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ అందులో నివసిస్తున్నారని మీరు ఎరగరా? ఆపండి. మనం ఎవరో దేవుని ఆలయాలం. మనలో ఏమున్నారు? దేవుని ఆత్మ ఉన్నారు. మరి ఆ ఆత్మని ఏం చేస్తున్నావు నువ్వు? ఎన్నిసార్లు నీ చూపుల ద్వారా ఆత్మను చంపేశావో, ఎన్నిసార్లు నీ మాటల ద్వారా ఆ ఆత్మను చంపేశావో, ఎన్నిసార్లు నీ అవిధేయత ప్రవర్తన ద్వారా నా తండ్రి ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోయాడో ఆలోచన చేస్తావా? జాగ్రత్త, జాగ్రత్త. పరిశుద్ధమైన సంఘంలో పరిశుద్ధత కొరకు ఆశపడి 7 సంవత్సరాలు కాపురం చేశాక భర్త చనిపోయాడంట. లోకాశలు ఉండవా ఆ స్త్రీకి? యవన ఇచ్చలు ఉండవా? కానీ 84 సంవత్సరాలు దేవాలయంలో గడుపుతూ ప్రభు కొరకు బ్రతికిందంటే ఏం పౌరుషం అండి అది! ప్రభు కొరకు చచ్చిపోవాలని నిర్ణయం చేసుకుందే. ఇది నిష్ట అంటే.
ఇలాంటి ఓ శక్తి కలిగిన విశ్వాస జీవితం మనం జీవిస్తూ ఉంటే నీ ద్వారా నా దేవుడు మహిమ పొందాలని నేను రక్షించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆరాధనలోనికి నువ్వు అడుగు పెడుతున్నావు. శనివారం వచ్చి పశ్చాత్తాపడండి అని రాత్రి వేళ పశ్చాత్తాప విషయాల గురించి పశ్చాత్తాపంలో నడిపించాం. వచ్చిన 15 మందినైనా శనివారం నాడు కన్నీరు కార్చి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని ఆదివారం బల్లలో పాలు పొందమని బ్రతిమలాడుతున్నా. ఏ ఒక్కరు వింటలేదుగా. నేనేం చేశాను? సమూయేలు సౌలు గురించి ఏడుస్తూ ఉంటే ఏమన్నాడు? 15వ అధ్యాయంలో, నేను విడిచిపెట్టిన సౌలు గురించి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? స్టాండ్ అప్, నువ్వు లే, ప్రార్థన కూడా చేయొద్దు అన్నాడు. అయినా దైవజనుడికి సౌలు మీద ఉన్న ప్రేమతో వెళ్తావన్నాడంట. వెళ్తా ఉంటే ఏం జరిగిందో తెలుసా? దైవజనుడా, నువ్వు చెప్పినవన్నీ నేను చేశా అన్నాడంట. మరి నేను చెప్పి నువ్వు చేస్తే, దేవుడు నాకు సెలవిచ్చి నేను నీకు చెప్పి నువ్వు నా ఎదుట చేసినట్టయితే, నేను ఏంటన్న ఎడ్లు రంకెలో ఎక్కడే? అప్పుడు అన్నాడంట, నీ దేవుడైన యెహోవాకు శాపగ్రస్తమైన వాటిలో బలిసిన వాటిని తీసుకొచ్చాను అన్నాడంట. దేవుడికి అవసరమా? అసలు నువ్వే చెబుతున్నాగా శపించబడిందని. నా దేవుడికి శపించబడింది ఎందుకు ఇవ్వాలి అని నీకు ఉండాలిగా. కాదు కాదు, తన శరీర స్వభావాన్ని కొంత అనుసరించి నడుస్తున్నాడు. 15:22. అందుకు సమూయేలు దేవుని మాటను వినకుండా, దేవుని మాట వింటే యెహోవా సంతోషించేవాడే, కానీ నువ్వు దేవుని మాట వినకుండా ఎడ్లను, పొట్టేళ్ళు, కొవ్వు ఇవి అర్పించడం వలన నా దేవుడు సంతోషిస్తాడు అనుకున్నావా? బలులు ముఖ్యమా, మాట వినటం ముఖ్యమా? ఈ బలలో పాలు పొంది నువ్వు మాట వినాలి. దేవుని కోసం నువ్వు ఒంటరైనా పర్లేదు, నీ దేవుని కోసం నిన్ను అందరు ఇబ్బంది పెట్టినా పర్లేదు. ఎందుకంటే మన పక్షాన ఉన్నవాడు మనుషుడైతే కాదు, సజీవుడైన దేవుడు. ఆడు లోబడతామా, ఆడు ఇరగబడతామా నీ మీదకి వచ్చి ఇది జరగబోతుంది. ఇది నరాల్లో ఈ పౌరుషం నీకు జీర్ణించుకుపోవాలి. మోయాబు నుంచి వచ్చిందంటే ఎక్కడికి? బెత్లెహేము. ఆమె గురించి చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఆమె గురించి తెలియని బోయజ్ అంటున్నాడు, నా కుమారి, నీవు నీ అత్తకు చేసినది, నీవు కొద్దివారినే గాని గొప్పవారినే గాని అమ్మడించకుండా నీకున్నటువంటి మంచి సత్ప్రవర్తన గురించి విన్నా. ఇక్కడ కూడా నీకు కీడు చేసే యవనస్తుడు ఎవరు లేడు. ఒకవేళ నీ భర్త చనిపోయాడని ఒకవేళ నిన్నేదైనా యవనస్తులు ఏదైనా అంటారేమో. ఇప్పుడు నేను చెప్తున్నా, ఏం చెప్తున్నావయ్యా అంటే, రూతు అనే ఈ యవనస్తురాలు మన పొలంలోనికి వచ్చింది. ఈమెను ఎవడో కన్నెత్తి చూడడానికి లేదు, పన్నెత్తి మాట్లాడడానికి లేదు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. ఆ బోయజ్ అన్నమాట మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పటి సత్ప్రవర్తన ఎక్కువైందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను కూడా చెప్తున్నాను, నా మట్టుకు నేను కూడా హెచ్చరించబడుతున్నా, మీ మట్టుకు మీరు కూడా హెచ్చరించబడండి. ఈరోజు నేను చెప్తున్నా, నీకు చెప్తున్నాడు దేవుడు, నాకు చెప్తున్నాడు. మనం ఏం చేయాలంటే మునుపటి సత్ప్రవర్తన కంటే బలలో ఈరోజు నువ్వు పాలు పొందాక ఇంకా నువ్వు ఏరే ఆలోచన పెట్టడానికి వీలు. మీ మందిరానికి వచ్చేవాళ్ళు గడిచిన నెల ఒకలాగుందయ్యా, ఈ నెల చాలా ప్రత్యేకంగా ఉన్నారన్న రోజునే నేను మిమ్మల్ని కొరకు ప్రార్థన చేస్తాను, మరి ఎక్కువ ఆశీర్వాదాలు మీకు ప్రకటిస్తా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి ఒక మంచి సత్ప్రవర్తన కలిగిన జీవితం మనలో లేకుండా మనం ఈ బలలో పాలు పొంది యోధా ఇస్కరియోతుకి యేసయ్య రొట్టె ఇస్తూ ఉంటే ఎవరు వెళ్ళారంట? సాతాను వానిలో ప్రవేశించి ఇచ్చింది యేసయ్యే. కానీ మధ్యలో ఎక్కడి నుంచి వచ్చాడు ఈ సాతానుడంటే? దేవునితో అడుగుతూ వచ్చాడు. ఏమడిగాడు అంటే, ఇదిగో యోధా ఇస్కరియోతు నా వాడు కాబట్టి నీవు రొట్టె ఇచ్చిన రొట్టెలో నేను వెళ్తానని వాడు వెళ్ళాడు. మరి యేసయ్యైనా సైతానా పో అని గద్దించలేదేంటయ్యా అంటే, నువ్వు సైతాన్ని వాటేసుకొని అన్నయ్య గారు దీన్ని విడిచిపెట్టేటట్టు సహాయం చేయమని నువ్వంటే ఎవరు చేస్తారు? తానికి దాని అనుచరులకు దూరంగా ఉండి
యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా అపవాదిని ఎదిరించి దేవునికి లోబడి నీవు జీవించడానికి ఇష్టపడితే నా దేవుడు నిన్ను హెచ్చించునుగాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేహము దేవుని ఆలయము. ఇందులో ఎవరుండాలి? దేవుడు ఉండాలి. మరి ఎవరున్నారు? ఇంకెవరో ఉన్నారు. అన్నయ్య గారు, యేసయ్య స్థానం నువ్వు ఎవరికి ఇచ్చినా ఆగమైపోతావమ్మా. అది ఎవరికిచ్చేది కాదు. నీ భర్తతో కూడా చెప్పు, యేసయ్య నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఆయన తర్వాత మీరు. ఎందుకని? ఈ కూతురు లేక కొడుకు లేక భర్త లేక భార్య చనిపోయిన తర్వాత జాలి దయ లేకుండా పూడ్చి వస్తారు. నీతో పాటు ఎవరో చావరో. నీ కొరకు చనిపోయినా, నీ కొరకు సజీవుడై లేచిన, నీ కొరకు పరలోకం వెళ్ళినా, నీ కొరకు రాబోతున్న దేవుని కొరకు నువ్వు బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ రోమపత్రికలో ఉన్నట్టుంది అది మాట. ఏంటదంటే, నేను బ్రతికినా ప్రభు కోసమే, చనిపోయినా ప్రభు కోసమే బ్రతుకుతున్నాను, బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నామంటాడు. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. నీ కొరకు మరణించాడు, నిన్ను ఆలయంగా మార్చుకున్నాడు, నీలో ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని ఆత్మ నీలో నివసిస్తుంటే నువ్వు ఇంకా బలహీనతలో ఉండి ఆ దేవుని ఆలయం శుద్ధి చేయకుండా నువ్వు పాపిష్టి సాతానికి అప్పగిస్తే నిన్నెవరు బాగు చేస్తారు? అందుకే ఈరోజు చెప్తున్నా, నీ హృదయం దేవునికి ఇచ్చేసేయి. నీ దేవుడు ఈ రొట్టె రూపంలో నీలోనికి ప్రవేశించి నువ్వు పశ్చాత్తాపడటం చూసి నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను తన మహిమ కొరకు నిలబెట్టి ఆ గనురాలైన స్త్రీ దైవ సేవకుని చేర్చుకుంటేనే అంత అద్భుతం జరిగితే, నా దేవుని చేర్చుకున్న నిన్ను ఉట్టిగా విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను అద్భుతమైన ఆశ్చర్యాలు గుండా తీసుకెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ కొరకు మరణించి సజీవుడు లేచి పరలోకం వెళ్ళిన దేవుడు, ప్రాణం పెట్టినోడు నీ ప్రాణం తీస్తాడా? అందుకే నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎంత బలహీనరాలు అయిపోయినా, ఎన్ని రకాలుగా నీ జీవితం రూపాంతరం చెంది ఓసరవేలు రంగులు మారుస్తూ ఉన్నా నిన్ను చంపలా. ఎందుకని? చచ్చిపోయినోడు నిన్ను చంపడానికి కాదు. నువ్వేదో ఒకరోజు బోరున ఏడుస్తావు, కన్నీరు కారుస్తావు, హృదయంలోనికి ఆయన వచ్చి కూర్చొని నీ హృదయంలో ఉన్న సాతాన్ని తొలగించి ఆయన అమూల్యమైన రక్తంతో విమోచించి ఆయన మహిమ కొరకు నిన్ను నిలబెట్టి ఓ శక్తివంతమైన సాధనంగా నిన్ను చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రక్షణ లేని వారు రక్షించబడాలి. రక్షించబడిన వాళ్ళు మీ సాక్ష్య జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని నిన్ను మలచడానికి, బలపరచడానికి నా దేవుడు ఆత్మస్వరూపిగా సంచరిస్తూ ఆ సేవకుల్లోంచి మాట్లాడుతూ ఉండగా ఒకసారి మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా, నా హృదయం నీకు ఇస్తున్నానయ్యా, నా శరీరాన్ని నీకు అర్పిస్తున్నానయ్యా, నా ప్రాణాన్ని నీకు అర్పిస్తున్నానయ్యా. బలలో నెలకొకసారి నాయనా నీ దేహానికి సమరూపమైన రొట్టెను, నీ దేహాన్ని రక్తానికి సమరూపమైన అదిగో నాయన ద్రాక్షరసాన్ని తీసుకోవటం కాదు, నీ నామం అవమానపరిచే బ్రతుకు నాకొద్దు. నీ కొరకు జీవించే బ్రతుకు నాకు కావాలి. నీ కొరకు జీవించే బ్రతుకు నాకు కావాలి. నోరు తెరు. ప్రభువా, ఆ రోజు దేవునితో సంబంధం ఉన్న భక్తి గల సేవకుడు అడుగుపెట్టేనే ఆ బిడ్డకి ఎన్నో కష్టాలు తీరిపోయాయి, ఎందరికో మేలు ఆశీర్వాదం జరిగింది. అలాంటి దేవుడిగా ఇప్పుడు నీవే నా హృదయంలో ఉంటే నాయనా, నాకు ఈ రోజు నుంచి ఆశీర్వాదం కదయ్యా.